వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ప్రైవేటు హోటల్స్ లో తయారు చేసేటువంటి వంటకాలు చైనీస్ ఫుడ్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిషేధించే దిశగా టీటీడీ అడుగులేస్తుందనే చెప్పాలి. తిరుమల క్షేత్రానికి నిత్యం కూడా వేల సంఖ్యలో భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా 30 నుంచి 40 వేల మంది కావచ్చు, రద్దీ టైంలో 50 నుంచి 70 వేల మంది భక్తులు నిత్యం కూడా తిరుమల క్షేత్రంలో జనసందోహంతో నిండి ఉండేటువంటి ప్రదేశం తిరుమల క్షేత్రం. అయితే తిరుమల క్షేత్రంలో ఇప్పటికే అన్నదాన సత్రం ఉంది. అదే రకంగా అనేక అన్నప్రసాదాలు అందించేటువంటి 33 కేంద్రాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రైవేటు హోటల్స్ కూడా తిరుమల క్షేత్రంలో ఉన్నాయి. అక్కడ కొన్ని చైనీస్ ఫుడ్ సంబంధించి ఏదైతే న్యూడిల్స్ కావచ్చు, గోబీ రైస్లు కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి చైనీస్ ఫుడ్ ఎక్కువ కూడా తయారు చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడికి వచ్చేటువంటి భక్తులు అన్నప్రసాదాలే కాకుండా నైట్ టైంలో కావచ్చు, ఇతర టైంలో ఆ యొక్క ఫుడ్ ఏదైతే ప్రైవేట్ హోటల్లో తయారు చేసినటువంటి ఫుడ్ తిని కొంత అసౌకర్యాన్ని కూడా గురైనట్టుగా కూడా టీటీడీ భావించి ఈ నేపథ్యంలోనే కొంత భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు కాబట్టి ఆ యొక్క హోటల్స్లో తయారు చేసేటువంటి ఆ చైనీస్ ఫుడ్ అంతా కూడా నిషేధిస్తే బాగుంటుంది అన్న కోణంలో అయితే టీటీడీ ఆలోచిస్తుంది. ఆ రకంగానే ఆ అడుగులు కూడా వేస్తుందనే చెప్పాలి. ఏదైతే ఇప్పటికే ట్రయల్ రన్గా కూడా 2-3 హోటల్స్లో పూర్తి స్థాయిలో ఆ యొక్క చైనీస్ ఫుడ్ని తయారీ విధానాన్ని రద్దు చేస్తూ సాంప్రదాయ ఫుడ్ ఏదైతే రైస్ ఐటమ్తో కావచ్చు, కర్డ్ రైసు, అదే చిత్రాన్నం కావచ్చు, పొంగల్ కావచ్చు, ఇట్లా ఏదైతే మన ఇండియన్ స్టైల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అలాంటి పదార్థాలను తయారు చేసే విధంగా కూడా ట్రైన్ నిర్వహించి ఆ యొక్క 3 హోటల్లో కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు అయితే ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా భక్తుల ఆరోగ్యాన్ని దృష్టి ఉంచుకొని అసౌకర్యానికి గురవుతున్నటువంటి భక్తుల్ని అసౌకర్యానికి గురైనటువంటి భక్తులు టీటీడీ దృష్టి తీసుకెళ్లడంతో ఈ యొక్క నిర్ణయం కూడా టీటీడీ తీసుకున్నట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రైవేట్ హోటల్స్ అన్నీ కూడా రానున్నటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క చైనీస్ ఫుడ్ అంతా కూడా నిషేధించే దిశగా దాన్ని పూర్తిగా మానేసి ఏదైతే ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ కావచ్చు, ఈ యొక్క న్యూడిల్స్ తయారీ విధానాన్ని కావచ్చు, అటువంటి ఆ యొక్క ఫుడ్ ఐటమ్స్ అంతా కూడా పూర్తిగా విడనాడి ఏదైతే మన ఇండియన్ స్టైల్ ఫుడ్ ఏదైతే సాంప్రదాయంగా అందించేటువంటి రైస్, చట్నీ, ఈ రకమైనటువంటి ఫుడ్ వచ్చేటువంటి భక్తులకు అందిస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి కూడా టీటీడీ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమలకు వచ్చేటువంటి ప్రతి భక్తులు కూడా వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రతిపాదన అయితే తీసుకొస్తే బాగుంటుందన్న కోణంలో ఇప్పటికే ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా అనేక మార్లు ఈ యొక్క హోటల్స్లో వెళ్ళి సెర్చ్ చేయడం, ఆ యొక్క క్లీనింగ్ సంబంధించి 1-2 సందర్భాల్లో కూడా కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు కూడా గతంలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి హోటల్ యాజమాన్యానికి ఇబ్బంది లేకుండా, అదే రకంగా తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న కోణంలోనే యొక్క నిర్ణయానికి టీటీడీ అడుగులు ఇస్తూనే చెప్పాలి. పూర్తిగా అయితే తిరుమల క్షేత్రానికి వస్తే తినడానికి తిండి కావచ్చు, ఉండడానికి నీడ కావచ్చు, వచ్చేటువంటి భక్తుల కొరత ఉండదు. అయితే కొంతమంది భక్తులు కావచ్చు నిత్యం ఆ యొక్క క్యూ లైన్లోనే కాకుండా నడక మార్గం గుండా వచ్చేటువంటి వారికి నడక మార్గంలో ఉన్నటువంటి ఏదైతే తిరుమల క్షేత్రం చేరుకున్నాక సోమవారి మెట్లన్నీ పూర్తయిన తర్వాత సోమవారి టెంపుల్ వద్దకు వెళ్ళాలంటే ఈ మధ్య మార్గంలోనే అనేక హోటల్స్ ఉన్నాయి. ఈ హోటల్స్ అంతా కూడా అప్పటికే అలిసి నడిచి వచ్చినటువంటి భక్తులంతా కూడా అక్కడ సేద తీరి అక్కడ ఫుడ్ తినేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఫుడ్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తే బాగుంటుంది. ఇది కేవలం భక్తుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం చేస్తున్నట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదేదో హోటల్లో వ్యతిరేకంగానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది పెట్టేటువంటి చర్యతే కాదు, పూర్తి స్థాయిలో భక్తులకి సౌకర్యం కల్పించడమే టీటీడీ ధ్యేయంగా అయితే ఈ యొక్క ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.